ఆస్ట్రేలియాకి రావటానికి ఒక రోడ్ మ్యాప్ చెప్పండి. పీటీఏ ఎగ్జామ్ రాయాలా? ఐఎల్స్ ఎగ్జామ్ రాయాలా? ఇప్పుడు అసలైన ఆట మొదలవుతదనమాట. వస్తే ఒకవేళ వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పాడు. ఈ 5 స్టూడెంట్ వీసాస్ ఎక్స్టెన్షన్స్ దాంట్లో 3 మెంబర్స్ రిజెక్ట్ అయినాయి. సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ ఇట్లా కొట్టేసేయండి, నోటిఫికేషన్ వచ్చేస్తుంది కదా. సో ఎందుకమ్మా లేట్, ఎందుకు ఇంకా కొట్టేసేయండి, అక్కడ ఎర్ర బటన్ అయితే కొట్టేసేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోస్లో నేను చేసినప్పుడు మీరందరూ నన్ను రిక్వెస్ట్ చేసిన వన్ ఆఫ్ ద మోస్ట్ డిమాండెడ్ టాపిక్ అనమాట. ఆస్ట్రేలియాకి రావటానికి ఒక రోడ్ మ్యాప్ చెప్పండి. ఎక్కడ స్టార్ట్ చేసుకోవాలి ప్రాసెస్, ఈ మధ్యలో ఈ ఫేస్ మధ్యలో ఏమేమి స్ట్రగుల్స్ వస్తాయి, ఆ స్ట్రగుల్స్తో పాటు ఇంకేమన్నా మనము జాగ్రత్తలు తీసుకోవాలా, వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. లెట్ స్టార్ట్ ద వీడియో. మీరు మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 2K సబ్స్క్రైబర్స్ అయితే నేను ఏదో ఒక కన్సల్టెంట్ని తీసుకొచ్చి ఇక్కడ పాడ్కాస్ట్ స్టార్ట్ చేస్తాను. అండ్ దాని తర్వాత వచ్చేసి 5K సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతే అవుతారో అడ్లైడ్లో ఉన్న సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్స్తో పాడ్కాస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ జర్నీ మొత్తంలో నాకు మీ సపోర్ట్ కావాలి. సో మీరు ఎంత బాగా సపోర్ట్ చేస్తే అంత త్వరగా అవి పాసిబుల్ అవుతాయి అన్నమాట. ఆస్ట్రేలియాకి వచ్చే రోడ్ మ్యాప్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే సెలెక్షన్ ఆఫ్ కోర్స్. నువ్వు కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళక ముందు నీ ప్యాషన్ ఏంటి, నువ్వు ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నావు. అంతేగాని మా మామయ్య వాళ్ళ అబ్బాయి అది తీసుకున్నాడు లేదా మా ఫ్రెండ్ అది తీసుకున్నాడు అని చెప్పేసి నువ్వు ఒక సబ్జెక్ట్కి వెళ్ళిపోవటము, నీకు తెలియని సబ్జెక్ట్కి వెళ్ళిపోవటము. నెక్స్ట్ వచ్చేసి ఏదో కన్సల్టెంట్ చెప్పాడు అక్కడ పిఆర్కి డిమాండ్ ఉందని చెప్పేసి సబ్జెక్ట్స్ తీసుకోవటము. ఇదంతా స్టూపిడ్ థింగ్స్. నీ ప్యాషన్ ఏంటి? ఇప్పుడు నా ప్యాషన్ వచ్చి బిజినెస్, ఫైనాన్స్. సో నేను ఫైనాన్స్ సబ్జెక్ట్ తీసుకున్నా. నీ ప్యాషన్ ఏంటి? నీ ప్యాషన్ ఏంటో అది చూసుకొని దాని లోపలికి వచ్చావంటే నువ్వు 100% సక్సెస్ అవుతావు. వీడేంట్రా బాబు డిమోటివేట్ చేస్తున్నాడు అని చెప్పి అనుకోకండి. నేను ఏమంటున్నా అంటే నీకు ఆల్రెడీ అసలు బ్యాక్గ్రౌండే లేకుండా ఆ సబ్జెక్ట్లో అండర్ గ్రాడ్యుయేషన్లో నువ్వు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి కొత్త సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలంటే నువ్వు ఈ సిస్టమ్కి అడాప్ట్ అవడానికి టైం పడుతుంది. ఇంతకుముందు మన దగ్గర అసైన్మెంట్ చేసినా చేయకపోయినా ఏం అనేవాళ్ళు కాదు, కానీ ఇక్కడ 100% అసైన్మెంట్లు చేయాలి. చాట్‌జీపీటీలో కానీ వీటిలో కాపీ కొట్టి చేస్తే కొంచెం కష్టం అవుతుంది ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఏ డిటెక్టెడ్ ఆల్గరిథమ్స్ వచ్చినాయి కాబట్టి. సో నీకు బ్యాక్గ్రౌండ్ ఉన్న సబ్జెక్టే తీసుకో. లేదు నేను 3 or 4 hours నేను ఎక్స్ట్రా టైం స్పెండ్ చేస్తాను, నేను ఓన్లీ ఇక్కడికి వస్తుంది చదువుకోవడానికి మాత్రమే, నేను పార్ట్ టైం జాబ్స్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయను అంటే, ఆ పర్స్పెక్టివ్లో కనుక వస్తుంటే యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు టేక్ ద న్యూ సబ్జెక్ట్స్ అండ్ ట్రై చేసుకోండి. ఎందుకు ఇంత స్ట్రాంగ్గా నేను చెప్తున్నానంటే ఇప్పుడు స్టూడెంట్ వీసాస్ ఎక్స్టెన్షన్స్ వేస్తే చాలా రిజెక్ట్ అవుతున్నాయి. నాకు తెలిసిన వాళ్ళు 5 స్టూడెంట్ వీసాస్ వేస్తే ఎక్స్టెన్షన్స్ దాంట్లో 3 మెంబర్స్ రిజెక్ట్ అయినాయి. సో ఇప్పుడు స్టూడెంట్ వీసా ఎక్స్టెన్షన్ ఎందుకు వేయాలి అంటే ఇప్పుడు నీకు తెలియని సబ్జెక్ట్స్ అయితే ఒకవేళ ఇన్ కేస్ మనం కాయిన్కి 2 sides చూడాలి కదా. ఇన్ కేస్ మనం కనుక ఫెయిల్ అయితే ఒక 2 సబ్జెక్ట్స్లో కానీ అలా 3-4 సబ్జెక్టులో కూడా ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అలా ఫెయిల్ అయితే నువ్వు మళ్ళీ ఇంకో సెమిస్టర్ ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది, అంటే ఇంకో 6 months ఎక్కువ చదవాల్సి వస్తుంది. సో ఆ 6 months చదివే టైంలో ఏమవుతుంది, నీ స్టూడెంట్ వీసా ఎక్స్పైర్ అవుతుంది, నువ్వు స్టూడెంట్ వీసా ఎక్స్టెన్షన్ వేయాలి. నువ్వు స్టూడెంట్ వీసా ఎక్స్టెన్షన్ వేస్తే ఇప్పుడు స్టూడెంట్ వీసాస్ ఇక్కడ ఇవ్వడం చాలా కష్టంగా ఉంది, ఇది ఎక్స్టెన్షన్ స్టూడెంట్ వీసాస్. సో నువ్వు అది మైండ్లో పెట్టుకొని నీ ఫీల్డ్ సబ్జెక్ట్స్ చేసుకుంటే నీకు కొంచెం ఈజీగా ఉంటుందని నేను ప్రాక్టికల్గా చెప్తున్నా. ఇక్కడ ఏం జరుగుతుందో దాని గురించే చెప్తున్నా. నేను అంతా ఎగ్జాగరేట్ చేసి కానీ అది ఏం చెప్పట్లేదు. ఇదే విషయాన్ని ఫైనాన్స్ పర్స్పెక్టివ్లో కూడా చూద్దాం. ఫైనాన్స్ పర్స్పెక్టివ్లో చూస్తే నువ్వు ఫస్ట్ సెమిస్టర్కి వచ్చేసావు, ఇండియా నుంచి ఇక్కడికి వచ్చావు. వచ్చిన తర్వాత నీకు ఎగ్జాంపుల్ నువ్వు ఏదో మాస్టర్ ఆఫ్ టెక్నాలజీలోనే దేంట్లో ఒక దాంట్లో జాయిన్ అయ్యావు అనుకుందాం. జాయిన్ అయిన తర్వాత నీకు ఆ కోర్స్ నచ్చట్లేదు, ఎందుకంటే నీ సబ్జెక్ట్ అది కాదు. నువ్వు బిజినెస్ సబ్జెక్ట్ నుంచి టెక్నాలజీ సబ్జెక్ట్కి వెళ్ళిపోయినప్పుడు నీకు అది నచ్చలేదు అనుకోండి. నచ్చలేదంటే మనం ఏం చేసేది ఉండదు, ఆ కోర్స్ని ఎగ్జిట్ అవ్వాలి. ఎగ్జిట్ అయినా నువ్వు కట్టిన ఫస్ట్ సెమిస్టర్ 10 lakh వేస్ట్ అయ్యి, లేదు ఎగ్జిట్ అవ్వకుండా 6 months అట్లా చదివి దాని తర్వాత కోర్స్ మారదాం అనుకున్నా 10 lakhs వేస్ట్ అయ్యి. ఎందుకంటే నీకు ఇక్కడ చదివిన సబ్జెక్ట్స్, టెక్నాలజీలో చదివిన సబ్జెక్టు, బిజినెస్లో చదివిన సబ్జెక్టు ఒకటే ఉండాలని రూల్ లేదు. ఒకవేళ ఒకటే ఉండి నువ్వు కనుక ఆ 6 months చదివి ప్రీవియస్గా పాస్ అయితే ఆ సబ్జెక్ట్ క్రెడిట్ వస్తుంది, లేదా నువ్వు కట్టిన 10 lakhs వేస్ట్ అయినట్టే కదా. ఆ 10 lakhs మనం పార్ట్ టైం చేసి సంపాదించడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇక్కడ 1 year పడుతుంది మినిమం. ఇది నీ ఎక్స్పెన్సెస్ అన్నీ పోయిన తర్వాత
నీకు సేవింగ్ మిగలటానికి నువ్వు ఏదైతే కాలేజ్ ఫీజు కడతావో ఆ కాలేజ్ ఫీజు మిగలటానికి ఆ 10 lakhs అనే ఒక అమౌంట్ మిగలటానికి మినిమం 1 year పడుతుంది. సో 1 year నీ టైం అంటే నువ్వు పడిన కష్టం మొత్తం వేస్టే. ఇప్పుడు మీరు కోర్సు మైండ్లో అనుకున్న తర్వాత ఇప్పుడు మీరు చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఒక కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఒక కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి, అరే బాబు నేను ఈ కోర్స్ అనుకుంటున్నా, ఆస్ట్రేలియా వెళ్దాం అనుకుంటున్నా, ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు, ఏ ఏరియాకి వెళ్ళమంటావు, నేను ఈ ఏరియాకి వెళ్తే నాకున్న బెనిఫిట్స్ ఏంటి. కొంతమంది కన్సల్టెంట్స్, నేను అందరి గురించి చెప్పట్లేదు, కొంతమంది కన్సల్టెంట్స్ వాళ్ళకి కమిషన్ ఏ కాలేజ్లో ఎక్కువ వస్తుందో ఆ కాలేజెసే ఆప్ట్ చేసుకోమంటారు. కానీ మీరు నాకు రీజనల్ ఏరియాస్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, లేదు నార్మల్ సిటీకి వెళ్తే వచ్చే బెనిఫిట్ ఏంటి, దీని గురించి మాట్లాడండి. నేను చెప్పే ఈ పాయింట్ మాత్రం క్లియర్గా కనుక్కోండి. ఎందుకంటే నన్ను కాంటాక్ట్ అయిన వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ నన్ను ఏమడుగుతున్నారంటే, బ్రో అక్కడ 5 points వస్తాయా 10 points వస్తాయా మాస్టర్స్ అక్కడ చదివినందుకు, రీజనల్ ఏరియాలో చదివినందుకు, నేను ఉంటున్న ఎడ్లైట్లో చదివినందుకు. మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ మొత్తము ఏదైతే చెప్తున్నారో నాకు స్టూడెంట్స్, ఆ ఇన్ఫర్మేషన్ తప్పు. 5 points కాదు 10 points వస్తాయి టోటల్ రీజనల్ ఏరియాలో చదివితే. మీకు మాస్టర్స్ చదివినందుకు 5 points వస్తాయి, ప్లస్ నువ్వు ఇక్కడ రీజనల్ ఏరియాలో లివింగ్ ఉన్నందుకు, నువ్వు ఉండే చదువుతున్నావు కదా కాబట్టి 5 + 5 టోటల్ 10 points వస్తాయి నీకు పిఆర్ ప్లాట్ చేసుకునేటప్పుడు, నువ్వు కనుక ఒకవేళ ఇక్కడ మాస్టర్స్ కంప్లీట్ చేస్తే. సో ఈ పాయింట్స్ డౌట్ అయితే నేను క్లియర్ చేశాను. చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు కాబట్టి నేను పర్టికులర్గా ఈ పాయింట్ తీసి మరీ చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మీరు కాలేజెస్ చూస్ చేసుకున్న తర్వాత, మీ కన్సల్టెంట్తో కూర్చొని కాలేజ్ చూస్ చేసుకున్న తర్వాత మీరు ఆ కాలేజెస్కి అప్లై చేయండి. అప్లై చేస్తే మీరు ఇన్ ద సెన్స్ మీ కన్సల్టెంట్ అప్లై చేస్తాడు. అప్లై చేసిన తర్వాత మీకు జనరల్గా ఒక లెట్స్ సే 15 days to 1 month, 1 month కూడా పట్టదు, 15 days to 20 days లోపల మీకు కండిషనల్ ఆఫర్ లెటర్ వస్తుంది ఫస్ట్. అంటే మీరు ఇంకా ఏం చేయలేదు, పీటీ రాయలేదు, ఇంకా లోన్ కానీ అసలు మీ ఫండ్స్ గురించి ఆలోచించలేదు, ఏం చేయలేదు. సో అందుకనే మీకు కండిషనల్ ఆఫర్ లెటర్ వస్తుంది. కండిషనల్ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ఇప్పుడు అసలైన ఆట మొదలవుతుంది అనమాట. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఫండ్స్కి ఏ రూట్లో వెళ్ళాలో ఇప్పుడు స్టార్ట్ చేస్తారు థింక్ చేయటం. నేను లోన్తో వెళ్ళాలా, లేదా నా పర్సనల్ ఫండ్స్ చూపించుకోవాలా, లేకపోతే మ్యానిపులేషన్స్ ఏమైనా చేసి ఏమైనా చూపించాలా, ఏంటి అసలు ఎలా చూపించుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు థింక్ చేయడం స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇది ఒక సైడ్ నడుస్తూ ఉంటే ఇంకొక సైడ్ ఏమొస్తుంది అంటే పీటీఏ ఎగ్జామ్ రాయాలా, ఐఎల్స్ ఎగ్జామ్ రాయాలా, ఇవి టెన్షన్ అనమాట. సో ఒకసారి నీకు కండిషనల్ ఆఫర్ లెటర్ నీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇవన్నీ మొదలవుతాయి. సో నా బెస్ట్ థింగ్ ఏంటంటే కండిషనల్ ఆఫర్ లెటర్ రాగానే మీరు ఫస్ట్ పీటీఈ రాసేయండి. అంటే నా సజెషన్ పీటీఈ, మీ ఇష్టం, మీరు ఏదైనా రాయండి, పీటీఈ కానీ ఐఎల్స్ కానీ ఏదైనా రాసుకోండి. సో రాగానే పీటీఈ రాసేయండి. పీటీఈ రాసిన తర్వాత అలా అని చెప్పేసి రాగానే ఫస్ట్ డే రాయకండి, ప్రిపేర్ అవ్వండి, ప్రిపేర్ అయ్యే రాయండి. ఒక 62 to 65 marks వస్తే పీటీలో మంచి స్కోర్, మీకు ఎక్కువ కాలేజెస్లో యాక్సెప్టెన్స్ కూడా వస్తాయి అనమాట, ఇంకో కాలేజ్కి కూడా అప్లై చేసుకోవాలనుకుంటే రేపు. నెక్స్ట్ వచ్చేసి ఈ మీన్ వైల్ ప్రాసెస్లో ఆ పీటీఈ రాసిన తర్వాత ఒక రిజల్ట్ వచ్చేస్తుంది, 1 day or 5-6 hours రిజల్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు లోన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసుకోండి. లోన్ ప్రాసెస్ ఒకవేళ లోన్కి వెళ్ళే వాళ్ళు లోన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. లేదు నేను పర్సనల్ ఫండ్స్తో వస్తున్నా అంటే వెళ్ళండి గుడ్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే లోన్ అప్పుడు మాకు టు సే ఇన్ఫ్యాక్ట్ నేను చాలా వీడియోస్లో చెప్పాను, మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం. సో మాకు ఊర్లో పొలాలు ఉండేవి ఒకప్పుడు. 17-18 years బ్యాక్ మా నాన్న ఫార్మర్ అనమాట. సో మాకు పొలాలు అవన్నీ ఉండేవి. ఇక్కడ హైదరాబాద్లో సొంత ఇల్లు కానీ అవి ఇవి ఏం లేవు. సో లోన్ రావడానికి చాలా కష్టాలు పడ్డాం అనమాట. మేము ఫ్యామిలీ మొత్తం వెళ్ళి ఒక 30 to 35 days మేము ఊర్లో ఉండి ఆ లోన్ శాంక్షన్ చేయించుకోవడం కోసం ప్రతిరోజు ఎండలో, సమ్మర్ అది, ప్రతిరోజు ఎండలో ఆ బ్యాంకుల చుట్టూ తిరిగేవాళ్ళం అనమాట. సో చాలా ఇబ్బంది పడ్డాము. లాస్ట్కి ఒక కోఆపరేటివ్ బ్యాంక్, అంటే విచ్ ఈస్ లింక్డ్ టు గవర్నమెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 yearsకి ఈ పార్టీ రూలింగ్లో ఉంటే ఒక చైర్మన్ ఉంటారు ఆ బ్యాంక్కి, ఇంకో పార్టీ వస్తే ఇంకో చైర్మన్ వస్తాడు. సో అలాంటి కోఆపరేటివ్ బ్యాంక్లో లోన్ వచ్చింది. లోన్ వచ్చిన తర్వాత నేను ఆ లోన్ లెటర్ తీసుకొని నా కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తే వాడేమన్నాడంటే ఈ లోన్స్ వస్తే ఒకవేళ వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పాడు. సచ్చినట్టు మళ్ళీ ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు మాకు. అన్ని రోజులు కష్టపడి 35 days అక్కడ ఉండి ఆ లోన్ శాంక్షన్ లెటర్ తీసుకొని వస్తే వాడు అది పనికిరాదని చెప్పాడు. మేము అప్పుడు ఏం చేసామంటే పర్సనల్ ఫండ్స్ చూపించుకున్నాం, సేల్ ఆఫ్ ప్రాపర్టీ లాగా
మేము పర్సనల్ ఫండ్స్ చూపించుకొని నేను ఇక్కడికి వచ్చాను అనమాట. చాలా కష్టపడ్డాం మేము. సో, అలానే చాలామంది ఫ్యామిలీస్‌లో ఫార్మర్స్ గానీ, లేదా ఐటీఆర్ ఫైల్ చేయనోళ్ళు గానీ చాలామంది ఉంటారు. అలా అని చెప్పి మేము ఐటీఆర్ ఫైల్ చేయమని కాదు. ఐటీఆర్ ఫైల్ చేస్తాము. కానీ రెగ్యులర్ మా నాన్నగారు బిజినెస్ చేస్తారు. సో, బిజినెస్ చేసే వాళ్ళకి లోన్స్ తెలుసు కదా మీకు ఎంత హార్డ్ ఉంటదో. సో, అంతే హార్డ్ అయిందనమాట. అందుకని మేము ఊరెళ్ళాల్సొచ్చింది, పొలాలు చూపియాల్సొచ్చింది. ఇవన్నీ చాలా మెస్ అయిందనమాట అప్పుడు. కానీ 35 డేస్ టు 45 డేస్ ఏదైతే ఫేస్ ఉందో, ఆ ఫేస్‌ని నేను నా లైఫ్‌లో మర్చిపోలేను. అండ్ ఇంకొకటొచ్చేసి మీరు కూడా లోన్‌కి అప్లై చేసినప్పుడు క్లియర్‌గా కనుక్కోండి. నేను ఈ బ్యాంక్ నుంచి తెస్తే మీకు ఓకేనా? కన్సల్టెంట్‌ని కనుక్కోండి. లేదు ఓకే కాదు అంటే గనక అప్పటి నుంచే ఆ ప్రాసెస్ ఆపేసి వేరే ప్రాసెస్ గురించి స్టార్ట్ చేయండి ఏదో ఒకటి. సో, మీకు టైం వేస్ట్ అవ్వదనమాట నాలాగా. నా ఎక్స్‌పీరియన్స్‌తో నేను మీకు చెప్తున్నాను. అండ్ సెకండ్ థింగ్ ఏందంటే నేను చాలామంది స్టూడెంట్స్‌ని కాంటాక్ట్ అయినప్పుడు ఈ మధ్యలో లాస్ట్ 15-20 డేస్ మధ్యలో కాంటాక్ట్ అయినప్పుడు, "అన్న ఇప్పుడు లోన్స్ చాలా ఈజీగా ఇస్తున్నారు. ఇంత ముందులాగా లేదు. ఎందుకంటే మేమొచ్చిన టైంలో లోన్స్ ఆస్ట్రేలియాకి రావడం చాలా కష్టము. ఒకవేళ మీకు పర్టిక్యులర్ డాక్యుమెంట్స్ లేకపోతే. కానీ ఇప్పుడు ఇస్తున్నారంట. చాలా ఈజీగా ఇస్తున్నారంట. అన్‌సెక్యూర్డ్ లోన్ కూడా ఇస్తున్నారంట. సో, ఇప్పుడు రూల్స్ అయితే నాకు తెలీదు అక్కడ ఇండియాలో ఎలా ఉన్నాయో. ఒకసారి మీరెళ్లి అది కరెక్ట్‌గా కనుక్కొని లోన్ ప్రాసెస్ చూడండి. ఎందుకంటే మీ మొత్తం ప్రాసెస్‌లో నేనిప్పుడు ఈ చెప్తున్న రోడ్ మ్యాప్ మొత్తంలో ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే ఫండ్స్. ఈ ఫండ్స్ గనక క్లియర్‌గా లేకపోతే ఆస్ట్రేలియా డైరెక్ట్ రిజెక్ట్ అని కొట్టేస్తది వీసా మీద. ఇప్పుడు మీ ఫండ్స్ అన్నీ రెడీ అయిపోయిన తర్వాత అది పర్సనల్ ఫండ్స్ అయినా అవ్వచ్చు, లేదా లోన్‌కైనా వెళ్ళొచ్చు. అది మీ ఇష్టం, మీ కంఫర్ట్. అయిపోయిన తర్వాత మీకు స్టార్టింగ్‌లో ఏదైతే కండిషనల్ ఆఫర్ లెటర్ వచ్చిందో దాని మీద సైన్ పెట్టేసి, నెక్స్ట్ మీ పీటీ స్కోర్ ఏదైతే ఉందో దాన్ని అటాచ్ చేసేసి, మీ ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్, మీ బ్యాంక్‌లో పడిన ఫండ్స్ గానీ, లోన్ నుంచి వస్తే లేదా మీ పర్సనల్ ఫండ్స్ గానీ, అది ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ స్టేట్మెంట్ ఇవన్నీ మర్జ్ చేసేసి మీ కన్సల్టెంట్ వాడికి పంపిస్తే ఆయన ఏం చేస్తాడంటే ఆయన యూనివర్సిటీ వాడికి పంపించుకుంటాడు. సో, దాని తర్వాత మీకు డైరెక్ట్‌గా అన్‌కండిషనల్ ఆఫర్ లెటర్ వచ్చిద్దనమాట. బాబు మీ వోడు మొత్తం సాటిస్ఫై చేశాడు. ఇప్పుడు మాకేం కండిషన్స్ లేవు. ఆస్ట్రేలియా రావడానికి మీ వోడిని యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్పేసి ఒక అన్‌కండిషనల్ లెటర్ యూనివర్సిటీ వాళ్ళ నుంచి మాకు ఏ అబ్జెక్షన్స్ లేవని చెప్పి ఒక లెటర్ రిలీజ్ చేస్తది. అన్‌కండిషనల్ ఆఫర్ లెటర్ అని చెప్పేసి. ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మనకేమొస్తదంటే కన్ఫర్మేషన్ ఆఫ్ ఎన్రోల్మెంట్ అని ఒక సిఓఈ అంటాం దీన్ని. సో, సిఇఓ కాదు సిఓఈ. సో, కన్ఫర్మేషన్ ఆఫ్ ఎన్రోల్మెంట్ అని చెప్పేసి వచ్చిద్దనమాట. సో, ఇది వచ్చేసింది కాబట్టి మనకి అన్ని డాక్యుమెంట్స్ మన దగ్గర ఉన్నాయి. కన్ఫర్మేషన్ ఆఫ్ ఎన్రోల్మెంట్ ఉంది, అన్‌కండిషనల్ ఆఫర్ లెటర్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి పీటీఈ స్కోర్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ ఉంది. దీంతో పాటు ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే నేను మీ అప్లికేషన్‌కి బూస్ట్ ఇవ్వడానికి నెట్ వర్త్ సర్టిఫికేట్ చేసుకోమని చెప్తా. ఎందుకంటే నేను కూడా చేసుకున్నాను నెట్ వర్త్ సర్టిఫికేట్. చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గరికెళ్ళి నాకు నెట్ వర్త్ సర్టిఫికేట్ కావాలంటే నెట్ వర్త్ సర్టిఫికేట్ చేసి ఇస్తాడనమాట. సో, అది మీ అప్లికేషన్‌కి ఒక బూస్ట్ లాగా ఉంటదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రాసెస్ అంతా అయిపోయింది. మనం ఇప్పుడు చేయాల్సిన ప్రాసెస్ మన సైడ్ నుంచి చేయాల్సిన ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇప్పుడు కన్సల్టెంట్ దగ్గరికెళ్ళి మీరు ఏం చెప్పాలంటే, బాబు ఇగో డాక్యుమెంట్స్ అన్నీ నీ దగ్గరకు వచ్చేసినాయి. ఇప్పుడు వీసా ప్లాట్ చేయడానికి రెడీగా లాంచ్ చేద్దాం వీసా అని చెప్పి వాడితో చెప్తే వాడు ఏమంటాడంటే, సరే నేను స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ రెడీ చేస్తా. నీకేమన్నా రాయాలంటే నువ్వు రాసుకో లేదా నేను రాస్తా అంటాడు. మీరు కంగారు పడిపోయి నేను రాసేస్తా అసలు మాకు పిచ్చగొచ్చు ఇరగదీసేద్దామని చెప్పి మీరు తీసుకోకండి. ఎందుకంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అనేది చాలా ఇంపార్టెంట్ వీసా లాంచ్ చేసేటప్పుడు. మీ వీసా రిజెక్ట్ అవ్వడానికి, యాక్సెప్ట్ అవ్వడానికి అదే ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఫండ్స్ కూడా. కాకపోతే ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నేను ఆస్ట్రేలియా ఎందుకు వస్తున్నావు అని చెప్పేసి నువ్వు దాంట్లో రాయాలి. స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అంటే ఏంది, నీ పర్పస్ ఏంటి, ఎందుకు వస్తున్నావు అని చెప్పి. సో, నువ్వు వచ్చేసి నేను ఆస్ట్రేలియా అక్కడ సెటిల్ అయిపోవడానికి వచ్చేస్తున్నా, మా ఫ్యామిలీ మొత్తం తీసుకొస్తా, దాని తర్వాత మా మామయ్య వాళ్ళని తీసుకొస్తా, బాబాయ్ వాళ్ళని తీసుకొస్తా అని చెప్పేసి చెప్తే వాడు ఏం చేస్తాడంటే, సర్రా బాబు ఇంతమంది మాకు వద్దులే కానీ నువ్వు అక్కడే ఉండు, ఇండియాలోనే ఉండు, వాళ్ళందరినీ చూసుకో అని చెప్పేసి చెప్తాడనమాట. సో, రిజెక్ట్ చేసేస్తాడు ఆటోమేటిక్గా. అలా కాదు. వాడికి ఏం చెప్పాలంటే, అరే బాబు నేను ఒక 2 ఇయర్స్ చదువుకోవడానికి వెళ్తున్నా, అలాగాక నేను అబ్రాడ్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తున్నా, మా కంట్రీ మొత్తం నేను చూసేసా, మీ కంట్రీ ఎట్లుందో చూద్దామని నేను వస్తున్నా. సో, ఒక 2 ఇయర్స్ వస్తా, దాని తర్వాత నచ్చితే ఇంకో 2 ఇయర్స్ ఉంటా, ఎక్స్ప్లోర్ చేస్తా, నేను మళ్ళీ వెనక్కి వచ్చేస్తా. ఎందుకంటే మాకు ఇక్కడ బోల్డ్ ఆస్తులు ఉన్నాయి, ఇక్కడ మా డాడీ ఆల్రెడీ అంబానీ, మనకు అసలు అవసరం లేదు ఇవన్నీ,
జస్ట్ మీ కంట్రీకి కొంచెం ఇన్కమ్ ఇద్దాము, మీ కాలేజ్ బతకట్లేదని చెప్పేసి నేను వచ్చి బతికిద్దామని చెప్పేసి అన్నట్టు మీరు కవర్ చేసి ఎస్ఓపి రాయాలన్నమాట. రాస్తే అప్పుడు వాడేమనుకుంటా అంటే ఓకే ఓకే వీడి దగ్గర ఆల్రెడీ వీడి ఫ్యామిలీ ఉంది, వీడు వదిలేసి రాలేడు, అది ఇది అనుకుంటారు. కానీ ఇక్కడ వీసా ఆఫీసర్లకు కూడా తెలుసు, అరే నాయన ఇదంతా జస్ట్ ఫార్మాలిటీ కానీ ఆ ఫార్మాలిటీకి ఆ పేపర్ మీద అయితే మనం పెట్టాలి. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తారంటే మీరు వచ్చేసి యూనివర్సిటీ ఫస్ట్ సెమిస్టర్ కాలేజ్ ఫీజు కట్టేస్తారు. కట్టేసిన తర్వాత ఓవర్సీస్ స్టూడెంట్ హెల్త్ కవర్ OSHSC అని చెప్పేసి ఇది ఇన్సూరెన్స్ తీసుకుంటాం. అది మ్యాండేటరీ అనమాట వీసా అప్లై చేయడానికి. సో మీరు ఫస్ట్ సెమిస్టర్ ఫీజు కట్టేశారు, మీ స్టూడెంట్ హెల్త్ కవర్ కూడా తీసేసుకున్నారు, ఎస్ఓపి రెడీ ఉంది, అండ్ నేను ఇందాక చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ ఉన్నాయి. వీటన్నిటిని కలిపి ఇప్పుడు మీ వీసా లాంచ్ చేస్తాడు కన్సల్టెంట్, ఒక డేట్ చూసుకొని లాంచ్ చేస్తాడు. ఇప్పుడు మీరు మెడికల్స్కి వెళ్ళాలి. మెడికల్స్కి వెళ్ళి టెస్టులు అన్నీ చేయించుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఆ హాస్పిటల్ వాళ్ళే ఆ వీసా పోర్టల్లో డైరెక్ట్గా అప్లోడ్ చేసుకుంటారు రిజల్ట్స్. మీ వాడు చాలా స్ట్రాంగ్, ఏ ఫాల్ట్లు లేవు, హీఈస్ వెల్ అండ్ గుడ్ టు కమ్ టు అబ్రాడ్ అంటారు. అయిపోయా మనం సెట్ అబ్రాడ్ వెళ్ళడానికి. సో ఈ ప్రాసెస్ అవ్వడానికి, ఈ రిజల్ట్స్ పోర్టల్లో అప్లోడ్ అవ్వడానికి 4 బిజినెస్ డేస్ తీసుకుంటాయి జనరల్గా. నాకైతే 4 బిజినెస్ డేస్ తీసుకుంది. మీరు ఇప్పటికే వీసా లాంచ్ చేసి ఉన్నారు. సో వీసా రిజల్ట్ రావడానికి జనరల్గా 7 డేస్లో మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. నాకైతే 9 డేస్లో వచ్చింది. మ్యాక్సిమం టైము 21 డేస్ తీసుకోవాలి మ్యాక్సిమం అది, కానీ మీకు ఈ మధ్యలోనే వచ్చేస్తుంది. సో మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. 1-2 రోజులు లేట్ అయితే అది మేబీ డిలే ఆఫ్ మెడికల్స్ అవ్వచ్చు, వీళ్ళు మెడికల్స్ లేట్గా సబ్మిట్ చేయవచ్చు, లేదా మీ డాక్యుమెంట్లో ఏమన్నా వెరిఫికేషన్ ఏమైనా పెండింగ్ పడవచ్చు, ఏమైనా డౌట్ ఉండొచ్చు, వాళ్ళు మళ్ళీ బ్యాక్ అవుతారు ఏమైనా డౌట్ ఉంటే ఇది మళ్ళీ రీసబ్మిట్ చేయమని చెప్పేసి. సో ఏ టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 100% మీరు ఇప్పుడు దాకా ప్రాసెస్ కష్టపడి చేశారు కాబట్టి వీసా 100% వస్తుంది. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రాసెస్. వెల్కమ్ టు ఆస్ట్రేలియా వన్స్ అగైన్. టార్గెట్ గుర్తుంది కదా, 2K సబ్స్క్రైబర్స్ వస్తే నేను ఒక ఇమిగ్రేషన్ ఏజెంట్ని తీసుకొని వచ్చి 100% మీకు పాడ్కాస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరి డౌట్ తీరుస్తాను. నేను మీ క్వశ్చన్స్ అన్నీ నోట్ చేసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే నేను అంత ఎక్స్పీరియన్స్డ్ కాదు కదా. నేను ఇప్పుడు ఒక సివిలోడు వచ్చి నేను సివిల్లో PR తెచ్చుకోవాలంటే ఎలా నేను చెప్పలేను. నెక్స్ట్ ఒక మెకానికల్లోడు వచ్చి మెకానికల్లో PR ఎలా తెచ్చుకోవాలో నేను చెప్పలేను. సో నాకు తెలిసిన 5-6 ఫీల్డ్స్ గురించి నేను చెప్పగలుగుతా. కానీ మీకోసమే నేను ఆల్రెడీ ఒక ఇమిగ్రేషన్ ఏజెంట్తో మాట్లాడాను. వాళ్ళు పాడ్కాస్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్కువ రీచ్ కావాలి. ఆ రీచ్ కావాలంటే నాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ కావాలి. అది మీ వల్లే అవుతుంది. సో ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ ఇట్లా కొట్టేసేయండి, నోటిఫికేషన్ వచ్చేస్తుంది కదా. సో ఎందుకమ్మా లేట్ ఎందుకు, ఇంకా కొట్టేసేయండి. అక్కడ ఎర్ర బటన్ అయితే కొట్టేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సపోర్ట్ మీ.